టు ద ఛానల్ ఎవ్రీవన్. ఐ విష్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. డే 9 ఫ్రమ్ కోయంబత్తూర్. ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము మున్నార్ వెళ్తున్నాం. మున్నార్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ మన సౌత్ ఇండియాలో. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ రోజు జర్నీని మనం స్టార్ట్ చేసేద్దాం. సీ యూ ఇన్ మై గోప్రో. ఇప్పుడు ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ వెతుక్కోవాలి. 10:24 అయింది ఇప్పుడు మనం కరెక్ట్గా స్టార్ట్ అయ్యేటప్పటికి. అండ్ వెదర్ రిపోర్ట్ వచ్చి వాళ్ళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షాలు మున్నార్లో. సో తప్పదు, ఈరోజు కూడా తడవాలనుకుంటాం మేము. కానీ డే టైం తడిస్తే పర్లేదు, కానీ నైట్ టైం అయితేనే ప్రాబ్లం అయిపోతుంది. వైజర్ మీద మొత్తం చినుకులు పడిపోయి ఆ చినుకుల వల్ల ఏం కనిపించట్లేదు. లైట్ పడుతుంటే మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది మాకు. ఓకే, జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తాం మంచి తమిళనాడు హోటల్లో. ఇడ్లీ సాంబార్, మసాలా దోశ అండ్ పొంగల్ విత్ సాంబార్. పొంగల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎదిరిపోయింది. అసలు 8 out of 10 ఇవ్వచ్చు మొత్తం రేటింగ్ హోటల్కి, అంత బాగున్నాయి. ఫైనల్లీ సిటీ క్రాస్ అయ్యి NH 83 మీదకి వచ్చాం. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు దాకా అయితే సిగ్నల్స్ ఆగుతూ వచ్చాం. ఎండ అయితే చితకొడేసింది, చెప్తున్నాను కదా. ముందు నాకు తెలిసి వర్షం చితకొడేస్తుంది, ఇక్కడ ఎండ చితకొడేస్తుంది. అండ్ మనం రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 23 kilometers వచ్చాం అంతే. ఇట్ టుక్ లైక్ 2 hours పట్టింది ఇక్కడ దాకా రావడానికి. అవి జస్ట్ ఇప్పుడే చెప్తున్నాడు. తను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రోడ్డు మీద ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయంట. సో కాషన్ ఎలిఫెంట్ క్రాసింగ్ అని ఉంది కదా. సో ఇక్కడ నుంచి అంతా ఎలిఫెంట్ జోన్. ఎప్పుడైనా మనకి ఎలిఫెంట్స్ కనిపించవచ్చు. సో అందుకే నేను నెమ్మదిగా వెళ్దాం అన్నాడు. కనిపిస్తే మంచిదే కదా, వైల్డ్ లైఫ్లో ఒక ఎలిఫెంట్గా చూసామన్న ఇది ఉంటుంది మనకి. ఇంకా 67 kilometers ఉంది మనకి మున్నార్. అలా ఒక కన్నేసి ఉంచాం ఎలిఫెంట్స్ ఎక్కడైనా కనిపిస్తాయేమో అని. కానీ రోడ్లు అయితే చాలా సీనిక్గా ఉన్నాయి. ఇంకా చెప్పక్కర్లేదు, ఊటీ మున్నార్ అల్టిమేట్. అసలు మోస్ట్ కోల్డెస్ట్ అయితే సౌత్ ఇండియాలో ఊటీయే. ఊటీ తర్వాత మాత్రం మున్నారే. మున్నార్ ఏంటి అంటే మొత్తం చెప్పాను కదా, వైల్డ్లోంచి ప్యూర్ వైల్డ్. ఇది మనం చూసుకోవడం వెతుక్కోవడమే. కాసేపు ఇక్కడ ఆగాలన్నా సరే భయమే, అస్సలు ఆగకూడదంట. ఇక్కడ అర్జెంటుగా వాష్రూమ్ వచ్చినా మున్నార్ వరకు ఆపుకోవాల్సిందే. ఇంత పెద్ద మౌంటైన్ అది. సో అక్కడ రెయిన్ పడుతుంది, అక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఒకసారి. అక్కడ ఎలిఫెంట్స్ ఇందా నుంచి చూస్తున్నాం, అలా ఫోటోల్లో కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా కనిపించట్లేదు. ఎలిఫెంట్ డంగ్ అయితే కనిపిస్తుంది, ఎలిఫెంట్ పేట కనిపిస్తుంది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద. ఇంత ఉంటుంది దాని డంగ్ ఒకటి. జస్ట్ ఇప్పుడే ఘాట్ ఎక్కడం స్టార్ట్ చేసిన వెంటనే ఫోన్ సిగ్నల్ అయితే కట్ అయిపోయింది ఫస్ట్. సో ఇంకెక్కడ నుంచి వితౌట్ సిగ్నలే ఉండాలనుకుంటున్నాను. మేబీ మున్నార్ వెళ్ళిన తర్వాత ఏదైనా సిగ్నల్ తగలొచ్చు. ఒకవేళ అక్కడ ఏదైనా సిగ్నల్ ఉంటే నేను తప్పకుండా అప్డేట్ ఇస్తా. సో దట్ మీరు ఎవరైనా వచ్చేటప్పుడు ఆ సిమ్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఇంకొక చెక్ పోస్ట్ ఉంది. ఓకే, మనం ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆపలేదు, మేబీ ఇక్కడ ఆపుతారు అనుకుంటా. వెల్కమ్ టు కేరళ. సో అక్కడ బోర్డు ఉంది, బోర్డు తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ రోడ్ క్లోజ్ చేసింది. వాయ్? ఇక్కడ ఈ కోచ్ చూడండి ఎలా కారు ఎక్కేసిందో. కుదిరితే మన మీద కూడా ఎక్కేస్తాము. ఇక్కడ జస్ట్ మన వెహికల్ నెంబర్, మన పేరు, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అని నోట్ చేసుకుంటున్నారు అంతే. అది నోట్ చేసుకుని పంపించేస్తున్నారు. సో అక్కడ ఒక కాషన్ బోర్డు ఉంది. సో ఇక్కడ వైల్డ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి, స్లోగా డ్రైవ్ చేయండి 30 km/h. లేదంటే అవి అట్లా చాలా యాక్సిడెంట్స్ జరిగి అవి చనిపోతున్నాయి అంటే అవి. సో అదే అక్కడ బోర్డులో మెన్షన్ చేశారు. సో మనమైతే స్లోగానే వెళ్దాం. ఇక్కడ నుంచి మనం కేరళ స్టేట్ ఎంటర్ అయినట్టు. ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. ఇంకా ఇక్కడ ఆగిపోయాం. మంచిగా అనిపిస్తుంది వ్యాలీ ఇక్కడ. ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి. అమ్మో, కింద చూడాలంటే భయం వేస్తుంది నాకు. ద వ్యాలీ ఆఫ్ మున్నార్. అంటే మున్నార్ ఇంకొక 49 kilometers ఉంది, దాని ముందు మాట ఇది ఈ పాయింట్. When you want to get off that darkest ground, but gravity pulls you straight down. లెఫ్ట్ సైడ్ చూసారా ఎంత
థిక్ క్లౌడ్ కవర్ ఉందో అటు సైడ్ అంతా పిచ్చిగా వర్షం పడుతూ ఉంటుంది ఆ పక్కన. మనం ప్రస్తుతానికి అయితే సేఫ్, మన పైన అంత డేంజరస్ క్లౌడ్స్ అయితే ఏమీ లేవు. బట్ మున్నార్ వచ్చి తడవకూడదు నేను అంటే కష్టం, తడిపేస్తుంది అది. రోడ్లు అయితే సూపర్ స్మూత్. ఇప్పుడు దాకా నేను ఫీల్ అయింది నేను చెప్తున్నాను. రోడ్లు అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ చిన్న బంప్ ప్యాచ్ వర్క్ ఏమీ లేదు. అసలు ఈ వ్యూ చూడండి ఎలా ఉందంటే ఏదో మంచి హాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ చూసినట్టు అనిపిస్తుంది నాకు. అంత బాగుంది. అక్కడ కనిపించేవన్నీ టీ ఎస్టేట్సే, ఇదంతా టీయే. సో మనకి ఎంత టీయే, మొత్తం ఈ ల్యాండ్ అంతా టీయే గ్రో చేస్తున్నారు ఇక్కడ. వ్యాలీ లోపల దాకా ఉంది. ఇంకా ఆ క్లౌడ్స్ అయితే ఆ మౌంటైన్కి టచ్ అయిపోయి అక్కడ ఆగిపోయి అక్కడ నుంచి అలా రైజ్ అయిపోయి దానిపై నుంచి వెళ్తున్నాయి, క్లియర్గా కనిపిస్తుంది నాకు. అండ్ కింద ఆ వాటర్ స్ట్రీమ్, ఆ సౌండ్, ఈ నేచర్ ఇచ్చే సైలెన్స్కి అదొక మంచి డీజే బీట్ లాగా ఉందన్నమాట. ఎపిక్. ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తేనే, ఇక్కడికి వచ్చి విట్నెస్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కెమెరాల్లో చూపించేది అంతా లైక్ 40-50% అంతే కెమెరా చూపిస్తుంది మీకు, అది కాదు డైరెక్ట్గా వచ్చి చూస్తే వాట్ ఏ సీన్ అంటారు. ఎంత పెద్దగా ఉందో అది. వెళ్ళే కొద్ది దాని వైపు వెళ్తుంటే ఏదో 3D ఇమేజ్ ఏదో మన వైపు మూవ్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. సౌత్ ఇండియాలో ఇన్ని బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మనం చూడడానికి. ఒక్కొక్క దానికి కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా బాగా చూడొచ్చు. బ్యూటిఫుల్ రోడ్. మా మొత్తం సౌత్ ఇండియా రైడ్లో బ్యూటిఫుల్ రోడ్ ఏది అని అడిగితే ప్రస్తుతానికి అయితే ఇదే. ఇంకా ముందేమన్నా చూస్తానేమో తెలీదు. సో ఫార్ ఇప్పుడు దాకా తిరిగిన దానిలో ఇదే. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి మొక్కలతో, అసలు డెకరేట్ చేసినట్టే ఉంది. చలి ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ కొడుతుంది నన్ను. ఇంకా నైట్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. వావ్, మెజెస్టిక్. ఒక ఆర్డర్లో క్రాపింగ్ అదిరిపోయింది. అంటే మేము స్లోగానే వెళ్తున్నాం, మధ్య మధ్యలో ఆగి వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటూ వెళ్తున్నాం. సో అందుకనే ఇంత టైం పడుతుంది. రెగ్యులర్గా వెళ్ళిపోవాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఒక 2.5 అవర్స్లో. బట్ ఇదంతా వదిలేసి ఇదంతా తల తిప్పుదామంటే పర్లా, మిస్ అయ్యేది ఏం లేదు. ఇదిగోండి ఎదురుగుండా చూడండి ఒకసారి. ఎదురుగుండా ఈ వ్లాగ్లో కొంచెం నేను హైపర్ అయిపోతున్నాను, నాకు అర్థమవుతుంది. మరి లొకేషన్ చాలా ఉన్నాయి, నేను ఏం చేయలేకపోతున్నాను, హైపర్ అయిపోవాల్సి వస్తుంది. ఏ లొకేషన్ మిస్ చేయకూడదు అనిపిస్తుంది. నేను చూసిన ప్రతిదీ మీకు చూపించాలనుకుంటున్నాను నేను. వావ్, మతిపోతుంది. బాబ్రే, ఏమన్నా వ్యూవా ఇది, ఏమన్నా వ్యూవా. మ్యాడ్ వ్యాలీ ఇది, మ్యాడ్. పైన క్లౌడ్స్ అయితే చించేసినాయి. ఇంకా 10 out of 10 ఇంకా ఈ వ్యూకి. అండ్ ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాం మనం. ఇందాక వరకు ఫ్లాట్ సర్ఫేస్ మీద వచ్చాం, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం రేజ్ అవుతుంది. ఘాట్ రోడ్ కూడా పైకి ఎక్కుతున్నాం అని తెలుస్తుంది. ఓహో, ముందేదో మంచి ఊరు రాబోతుందని అర్థమైంది నాకు. ఇంక చించి పడేయడమే. నా లాంగ్వేజ్ మీద కంట్రోల్ ఉండట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్నాడు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. నిజంగా ఫ్యామిలీ టూర్స్తో రండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ క్రేజీ అయిపోతారు. ఇంకా అంతే, మళ్ళీ వెళ్ళనంటారు, వదిలేసి వెళ్ళనంటారు ఇక్కడికి వస్తే. మా చెల్లి ఎప్పటి నుంచో అడుగుతుంది, ఇలాంటి హిల్ స్టేషన్స్ అంటే ఇష్టం దానికి. చూద్దాం, ప్లాన్ చేయాలి మొత్తం ఫ్యామిలీని అంతా తీసుకుని ఒకసారి. అప్పుడంటే బండి మీద రావడం కుదరదు, కార్లోనే వస్తానేమో. మేబీ కార్లో వచ్చినా వ్లాగ్ చేసేస్తాను. మనకు వ్లాగింగ్ అలవాటు అయిన తర్వాత ఎలాగైనా నడుచుకుంటూ వచ్చినా వ్లాగ్ చేసేయచ్చు. సో మున్నార్ 25 kilometers చూపిస్తుంది ఇక్కడ నుంచి. తెలియకుండా 5 kilometers వచ్చేసాం. అక్కడెక్కడో చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి, చిన్నది, దూరంగా అక్కడ ఆ స్పాట్లో. అక్కడ అది చిన్నదిగా లేదు, పెద్దగానే కనిపిస్తుంది. ఇక్కడికి అంత పెద్దగా కనిపిస్తుంది అంటే అక్కడ ఇంకెంత పెద్దగా ఉంటుందో అది. మన వాళ్ళు అడగండి వెళ్తున్నారు అక్కడ. నేను ఆ లొకేషన్ చూపిద్దామని ఆగిపోయాను నేను. అబ్బే, మనకు కనిపిస్తే ఆపేస్తున్నాం బండి, లెక్క చేయట్లేదు దేన్ని. కెమెరా జస్ట్ ఇలా ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ వ్యూ వస్తుంది, మళ్ళీ ఆన్ చేసేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఆన్ చేసేస్తున్నాను. ఇంకా అలాగే బ్యాటరీ కూడా అయిపోయింది అది గోప్రోది. జస్ట్ ఇప్పుడే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి ఇంకా అలా లాగుతున్నా దాన్ని. అవి నాకు వేడిగా తాగడానికో తినడానికో ఏదో ఒకటి ఇవ్వవా ప్లీజ్, నా ముక్కు బ్లాక్ అయిపోయింది. ఎగ్ మ్యాగీ రెడీ అవుతుంది, చాలా వేడిగా కావాలి. ఎగ్ మ్యాగీ ఈస్ కమింగ్.
లిటరల్ టైం ఇప్పుడు 4:30 అవుతుంది. మ్యాగీ తిందాం ఆగాం. సో ఇది అభికి ఫేవరెట్ స్పాట్ అంట. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఆగి తిన్నాడంట. ఎందుకు ఫేవరెట్ నేను నీకు ఇప్పుడే చూపిస్తా, ముందుగా చెప్తాను. సరదాగా జోక్ చేస్తున్నాను, ఏం కాదు, చూపిస్తాను చూడండి ఒకసారి. వ్యూ చూస్తే ఫసాక్ మ్యాడ్, క్రేజీ, ఎపిక్. నాకు నుంచి గోపురంలో అదే చెప్తున్నాను, అర్థం చేసుకోవచ్చు. అలా వెనకాల మబ్బు ఉంది, ఆ మబ్బు దాటితే మేము వెళ్ళాల్సిన ఊరు అంతే, అలా ఉంది ఇక్కడ. ఇదే టైంకి సేమ్ వ్యూ, సేమ్ అసలు ఏం మారలేదు. కానీ ప్రతి టర్నింగ్ ఒక సీనరీలా ఉంది. ప్రతి టర్నింగ్ గోపురం ఆపలేం. అదే కదా, సేపు విఎఫ్ని పంచకూడదు, చూపించాలి. చాలా తప్పది. అక్కడ ఆ మౌంటైన్ ఉందా, అది దాటి అవతలకి వెళ్తే ఆ క్లౌడ్లోంచి వెళ్తే మున్నార్. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. When you want to get off the darkest ground, gravity pulls you straight down. Clear sky. రైట్ సైడ్ వ్యూ అయితే తల తిప్పాలనిపించట్లేదు రోడ్డు మీదకి, అలా ఉంది, ప్రాణాలు తీసేసేలాగా ఉంది. బ్రెత్ టేకింగ్ వ్యూ అంటారు కదా, అలా ఉంది. వావ్, వన్స్ అగైన్ మబ్బుల్లోకి ఇంకొక ఘాట్ ఎక్కామంటే ఇంకా వాటిలో ఉంటాం మనం. అక్కడ చూసారు కదా, ఇందాక టైం ల్యాప్స్ చూసారు కదా, ఆ క్లౌడ్స్ని మనం ఇప్పుడు వెళ్ళి తాకాలి. అసలు ఏంటి అసలు ఇంత బ్యూటిఫుల్గానా, మరి ఎంత ఇన్ని బ్యూటీసా. రోడ్డు అలా, మళ్ళీ ఇక్కడ డెస్టినేషన్ ఏమో ఇంకా అదిరిపోతుంది. ఈ వ్లాగ్ చిన్నగా వస్తుంది అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువే వచ్చేలాగా ఉంది. ఎందుకంటే నేను వాట్ ద హెల్, ఇది హెవెన్, కిందకి వెళ్తే హెల్ అన్నట్టు ఉంది అంతే. రైట్ సైడ్ వ్యూ అంతా కవర్ చేసేసింది ఫాగ్తో. అమ్మో, ఇందాక 12 degrees ఉంది కదా, ఇప్పుడు గ్యారంటీగా ఒక 1.5 degree తగ్గిపోయి ఉంటుంది ఇక మేము పైకి ఎక్కేటప్పటికి. అయిపోయింది నా పని ఇవాళ. ఇవాళ హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి నేను ఏదో ఒకటి చేసి. కానీ రోడ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. నేను ఫస్ట్ నుంచి అదే అంటాను, ఒక చోట టూరిజం డెవలప్ అవ్వాలి అంటే దానికి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ రోడ్స్. రోడ్స్ ఉంటే ఇలాగ టూరిజం పెరుగుతుంది. వచ్చేసాం ఫాగ్లోకి. అది ఈ మూమెంట్ కోసం వెయిటింగ్ ఇందా నుంచి, లిటరలీ ఫాగ్లో డ్రైవ్ చేయడం. ఈరోజు మాత్రం మిస్ అయ్యేది లేదు, డే టైంలోనే వచ్చాం. ఇంకొక 1.5 hour అయితే చీకటి పడిపోద్దేమో. చూడండి రైట్ సైడ్ చూడండి, ఎవరికైనా ఏమైనా కనిపిస్తుందా, రైట్ సైడ్ ఏమైనా కనిపిస్తుందా చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యాడ్. అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు నాకు ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత కనిపించింది. అక్కడ వ్యూ కనిపిస్తుందా మీకు గోప్రోలో? క్లౌడ్స్ అయితే మధ్యలో, మౌంటైన్ మధ్యలోకి వచ్చేసి ఉన్నాయి. ఆల్మోస్ట్ మున్నార్ సిటీ వచ్చి దాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తున్నాం. లైక్ కొంచెం అవుట్స్కట్స్లో తీసుకున్నాం అన్నమాట. మాకు బడ్జెట్ ప్రాబ్లం ఒకటి ఉంది కదా, సో అంతా బడ్జెట్లోనే చూడాలని. సిటీలో అయితే చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. సో అన్నీ మున్నార్ సిటీ దాటి కొంచెం ముందుకు వచ్చాం అంతే. ఫైనల్లీ హోటల్కి రీచ్ అయిపోయాం. హోటల్ రిసార్ట్ ఇది ఫైనల్లీ రిసార్ట్కి రీచ్ అయిపోయాం మున్నార్లో. జస్ట్ మున్నార్ మెయిన్ సిటీ నుంచి ఒక 2-3 kilometers అవుట్స్కట్స్ అనమాట. లైక్ ఇది కూడా మున్నారే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మనకి. సో ఇప్పుడు లగేజ్ అంతా అన్ప్యాక్ చేసి ఒకసారి రూమ్లోకి వెళ్తా. అంటే చెవులన్నీ బ్లాక్ అయిపోయినాయి నాకైతే, అసలు ఏమి వినిపించలేదు.
చలిగాలి చాలా పట్టేసింది. చలో ఫస్ట్ లగేజ్ అంతా అలాగే ఉంది యాస్టీస్. వచ్చిన వెంటనే ఫస్ట్ కూర్చొని లాక్ చేసేస్తున్నాను. గోప్రో బ్యాటరీ అయిపోయింది, అందుకని ఇంకా కెమెరా తీసి లాక్ చేసేస్తున్నాను. చలో లెట్స్ గో ఇన్ టు ద రూమ్.